తెలంగాణలో జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాథమికోన్నత బడుల పనివేళలు మారాయి. 2022-2023 విద్యా సంవత్సరం వరకు ఆ పాఠశాలలు ఉదయం 9 గంటలకే తెరుచుకునేవి. గత విద్యా సంవత్సరం 2023-24లో 9 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యేలా మార్చారు. అయితే ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉదయం 8 గంటలకే బస్సులెక్కి వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు వెళ్లడం వల్ల సర్కారు బడులపై తల్లిదండ్రులకు చులకన భావం ఏర్పడుతుందని విద్యాశాఖ అధికారులు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు వివరించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా 1 న్యూస్ కరెస్పాండెంట్ దేవా అందిస్తారు. దేవా, అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పండి. లావణ్య, బడివేళల్లో మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు తెరుచుకుంటుండగా ఈ విద్యా సంవత్సరం నుంచి అరగంట ముందుగానే అంటే ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతున్నాయి. అలాగే ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కావడం వల్ల ప్రభుత్వ పాఠశాలలపై తల్లిదండ్రుల్లో చులకన భావం ఏర్పడుతుందని గ్రహించిన ప్రభుత్వం ఈ వేళను అయితే సవరించింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మాత్రం ఉదయం 8 గంటల 45 నిమిషాలకే బడులు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాల వరకు కొనసాగుతాయి. ఇక ఇతర ప్రాంతాల్లో అయితే 1 నుంచి 5 తరగతుల వరకు ఉదయం 9 గంటలకు స్కూళ్లు తెరుచుకుంటాయి, సాయంత్రం 4 గంటల వరకు మూతపడతాయి. ఇక 1 నుంచి 7వ తరగతి వరకు ఒకే ప్రాంగణంలో ఉంటే మాత్రం ఉదయం 9 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు తరగతులు కొనసాగుతాయి. ఇక ఉన్నత పాఠశాలలు ఒకే ప్రాంగణంలో ఉంటే ఉన్నత పాఠశాలల వేళనే పాటించాల్సి ఉంటుంది. అంటే ఉదయం 9:30 గంటలకు తెరుచుకుంటాయి, మధ్యాహ్నం భోజనం కోసం 45 నిమిషాలు విరామం ఇస్తారు. అలాగే 6-7 తరగతుల గణితం సబ్జెక్టుని ఇక నుంచి భౌతిక శాస్త్రం ఉపాధ్యాయులే బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆ 2 తరగతులకు గణితం టీచర్లు బోధిస్తే వారిపై పనిభారం పెరుగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వర్గాలు అయితే తెలిపాయి. ఇక ఈ విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభమై వచ్చే ఏడాది ఏప్రిల్ 23న ముగియనుంది. ఇక మొత్తంగా 229 రోజుల పాటు తరగతులు కొనసాగుతాయి. అలాగే ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్టు సమాచారం. లావణ్య, చంద్రతో దేవ, 1 న్యూస్, హైదరాబాద్.